నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత ఈ పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, మీరు సస్పెండ్ చేసేది ఏంది, నేనే రాజీనామా చేస్తున్నాను, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసాను, ఇదిగోండి. అదేవిధంగా బీఆర్ఎస్ సభ్యత్వం ఏదైతే ఉందో ప్రాథమిక సభ్యత్వానికి సైతం నేను రాజీనామా చేస్తున్నాను, నాకు ఈ పార్టీ అవసరం లేదు, ఈ పార్టీలో ఉన్నటువంటి అవినీతి అవసరం లేదు, ఈ పార్టీలో ఉన్నటువంటి అవినీతిని పెంచి పోషిస్తున్నటువంటి హరీష్ రావు, సంతోష్ రావులు అంతు చూస్తా అన్నట్లు పెద్ద ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఆమె కేసీఆర్ గారేమో దేవుడు, ఆయన చుట్టూ హరీష్ రావు మరియు సంతోష్ రావులు చేరి ఆయన ఇమేజ్ని భ్రష్టు పట్టిస్తున్నారు, అదేవిధంగా వీళ్ళిద్దరూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ సంచలన వ్యాఖ్యల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పి ఒక వర్గము, లేదు రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటేనే కవిత ఈ విధంగా మాట్లాడుతూ ఉందని చెప్పి మరొక వర్గము వాదన వినిపిస్తా ఉన్నారు. కానీ మేధావుల వర్గం ఏమనుకుంటా ఉన్నారంటే, మీరనుకున్నట్లు కేసీఆర్ ఏమి చిన్న పిల్లవాడు కాదు, కేసీఆర్ కు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏమి జరగాలన్నా కేసీఆర్ కు తెలియకుండా జరిగింది అనుకుంటే మీరు నిజంగా అమాయకులే అవుతారు, మీకు రాజకీయాల గురించి అవగాహన కూడా లేదు అని అనుకోవాల్సి వస్తుంది. కేసీఆర్ ఎలాంటి వాడంటే, ఇప్పుడే వస్తానుండండి, పార్టీని విలీనం చేస్తాను, మీరు తెలంగాణ ఇచ్చేయండి, నాకెందుకు ముఖ్యమంత్రి పదవి, నాకెందుకు పదవులు, నాకెందుకు కాంగ్రెస్లో విలీనం చేసేస్తానని చెప్పి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉండింది. అదేవిధంగా తల పండినటువంటి నాయకులను అందరినీ చేతిలో పెట్టుకుని 2 సార్లు అధికారంలోకి వచ్చి ఆ పార్టీని నడిపిస్తున్నటువంటి సోనియా గాంధీనే పట్టపగలు మిట్ట మధ్యాహ్నము చుక్కలు చూపించి బయటకు వచ్చి ఆయన ఆ పార్టీని విలీనం చేయకుండా మోసం చేసినటువంటి వ్యక్తి పేరు కేసీఆర్. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ, మీకు తెలియనటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి. చిరంజీవికి రాజకీయాలు ఇలా ఉంటాయా అని చెప్పింది కేసీఆరే. ఏంటంటే రేపొద్దున పిఆర్పి మరియు బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్, పిఆర్పి టీఆర్ఎస్ కలిసి ఎన్నికలకు పోబోతున్నాయి, పొత్తు పెట్టుకోబోతున్నాయని రాత్రి 12 గంటలకు నిర్ణయించుకొని రేపొద్దున 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండగా ఆ ప్రెస్ మీట్కు రాకుండా నేరుగా వెళ్ళి మహాకూటమి అని చెప్పి చిరంజీవికి హ్యాండ్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. సో కేసీఆర్ ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా రాజకీయాలు చేస్తాడో అంతు చిక్కదు. కేసీఆర్ ఏదైనా ఒక ప్లాన్ వేశాడంటే ఆ ప్లాన్ అర్థం కావడానికే ప్రత్యర్థులకు 10 రోజులు పడుతుంది. అలాంటి కేసీఆర్ని హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఇంకెవరో ఈమె చెబుతున్నటువంటి కోటరీ కావచ్చు, వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, రాజకీయంగా చైతన్యవంతులు కాబట్టే వీళ్ళు ఇప్పుడు చెబుతున్నారు. ఈమె అరెస్ట్ అయిన తర్వాత, ఈమె లెటర్ రాసిన తర్వాత, అదేవిధంగా ఈమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు నువ్వు లిక్కర్ స్కామ్ చేసిన దానికే బీఆర్ఎస్ ఓడిపోయిందని వాళ్ళంటా ఉంటే, ఈమె ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరంలో అవకతవకలు జరిగింది, హరీష్ రావు, సంతోష్ రావులు ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈమె చెప్తా ఉంటే, కానీ తెలంగాణ ఓటర్లు మాత్రము లిక్కర్ కుంభకోణం జరిగిందని తెలుసు కాబట్టే బీఆర్ఎస్ను పక్కన పెట్టారు, కాళేశ్వరంలో అవకతవకలు జరిగిందని గమనించారు కాబట్టే బీఆర్ఎస్ను పక్కన పెట్టారు. సో ఇప్పుడు కవిత వెనకాల రేవంత్ రెడ్డి కానీ బీజేపీ కానీ లేనే లేదు. కవిత వెనక ఉండి నడిపిస్తూ ఉండేది ఈ డ్రామా మొత్తానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కేసీఆర్ అనే ఒక వర్గం అయితే అభిప్రాయపడుతుంది. ఆ అభిప్రాయాలకు బలం చేకూరుస్తూ సాక్షాత్తు కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కవిత వెనకాల ఉన్నది కేసీఆరే, కేసీఆర్ ఆడిస్తున్నటువంటి నాటకం ఇది. కేసీఆర్ బేసిక్ గా హరీష్ రావును, సంతోష్ రావును తప్పించాలనుకుంటున్నాడు. వాళ్ళను డైరెక్ట్ గా తప్పిస్తే హరీష్ రావు గారి మీద చర్యలు తీసుకుంటే జనాల్లో వ్యతిరేకత వస్తుందని కవితను పావుగా వాడుకొని హరీష్ రావుని పార్టీ నుంచి బయటకు పంపించడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందులో భాగంగానే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు నాటకాలాడి హరీష్ రావుని పార్టీ నుంచి బయటకు పంపించడానికి ఆయన పెద్ద ప్లానింగే వేశాడని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకు కేసీఆర్ ఈ కవిత చేత ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నాడంటే, కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి కేసును సిబిఐకి బదిలీ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కాళేశ్వరంలో నిజంగానే అవకతవకలు జరిగాయి కాబట్టి తన పేరు
పేరు బయటకు వస్తే ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఈయన్ని బాపు అనుకుంటారు, జాతి పిత అని అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి పేరున్న వ్యక్తికి ఇలాంటి అవినీతి మరకలు అంటుకుంటే చరిత్ర క్షమించదనేటువంటి ఉద్దేశంతో కేసీఆరే స్వయంగా కవిత చేత హరీష్ రావుని, సంతోష్ రావుని తిట్టించి ఈ మరకలు మొత్తం వాళ్లకు అంటించేసి ఈయన శుద్ధ పూసలాగా బయటపడాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు. ఈ ప్లాన్ లో భాగంగానే కవితను సస్పెండ్ చేయడము, హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేయడము మొదలు పెట్టాడని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అయితే సంచలన ఆరోపణలు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం డ్రామాని నడిపిస్తా ఉండేదే కేసీఆర్. ఈ కేసీఆర్ యొక్క డ్రామాలు మీకు అర్థం కాదు. ఆయన మీద బురద పడకుండా ఎలాగూ ఈ కుంభకోణం జరిగింది కాబట్టి సిబిఐ రేపొద్దున ఆయన్ని విచారణకు పిలుస్తుంది కాబట్టి ఈ కుంభకోణం బయటపడుతుంది కాబట్టి ఈ కుంభకోణం బయటపడితే ఆయన పేరు బయటకు వస్తుంది కాబట్టి తెలంగాణ తెచ్చినాడు అని చెప్పి బాపు అని, మహాత్మా అని, జాతి పిత అని పొగుడుతున్నటువంటి నోర్లే రేపొద్దున అవినీతి పరుడు అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ ఈ ప్లాన్ వేశాడు. ఆ మరకలన్నీ సంతోష్ కుమార్ కు కొంచెం, హరీష్ రావుకు కొంచెం తగిలించి తాను బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే సొంత కూతురుతో ఈ సస్పెన్షన్ నాటకాలు ఆడుతున్నారని ఈ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కొంతమంది మేధావులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని కేసీఆర్ ని మోసం చేసి లాక్కునేంత సినిమా కానీ అంత సీన్ కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరికీ లేదు. కేసీఆర్ చిక్కడు, దొరకడు. రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి కేసీఆర్ యొక్క ఐడియా కానీ, ఆయన ప్లాన్ కానీ, ఆయన ఇంప్లిమెంటేషన్ కానీ వీళ్లకు అర్థం కాదు. ఖచ్చితంగా తనను తాను కాపాడుకోవడం కోసమే సొంత కూతుర్ని పావుగా వాడుకొని సొంత కూతురు భుజం మీద నుంచి హరీష్ రావుకి మరి సంతోష్ రావు గారికి తుపాకీ ఎక్కుపెట్టాడని కూడా కొంతమంది అయితే అనుకుంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కవిత గారు చెబుతున్నటువంటి ఈ విషయం అయితే ఏదైతే ఉందో కేసీఆర్ గారికి తెలియకుండా వీళ్ళిద్దరూ ఏదో అవకతవకలు చేశారని జనాలు అయితే నమ్మడం లేదు. ఎందుకంటే జనాలకు కేసీఆర్ గారి గురించి పిన్ పాయింట్ తెలుసు. ఆయన ఉద్యమ నాయకుడిగా ఏ విధంగా ఉండేవాడు, రాజకీయ నాయకుడిగా తయారైన తర్వాత ఏ విధంగా మాట్లాడుతాడు, ఏ విధంగా ఆయన వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేస్తాడో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ఆ ఒక్క విషయంలో వీళ్ళు నమ్మడం లేదు. కేసీఆర్ గారికి తెలిసే లిక్కర్ కుంభకోణం జరిగింది. కేసీఆర్ గారికి తెలిసే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారికి తెలిసే జరిగింది. కాకపోతే కేసీఆర్ గారికి ఇప్పుడు 10 రూపాయలు అని చెప్పి వీళ్ళేమైనా ఎక్స్ట్రా తినేసి ఉండవచ్చు గాక, కానీ కేసీఆర్ గారికి తెలిసే ప్రతి ఒక్క విషయము ఏమి జరగాలన్నా బీఆర్ఎస్ పార్టీలో అది కేసీఆర్ గారు చెబితేనే చేస్తారు. కేసీఆర్ గారికి తెలియకుండా చేసేటువంటి అవకాశమే లేదని కూడా ఒక వర్గం ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా కవిత గారు బలైపోయారా, లేకపోతే రేపొద్దున హరీష్ రావు, సంతోష్ రావు బలైపోతారా, లేకపోతే ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి మంచి పేరు, ఆ బ్రాండ్ నేమ్ పోతుందా, అవినీతి కోరల్లో ఇరుక్కుంటారా అనేది తెలియాలనే వేచి చూడాల్సిందే. అదేవిధంగా కవిత గారు చెబుతా ఉన్నట్లు వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అన్న కేటీ రామారావు గారిని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు, సంతోష్ రావు గారు వీళ్ళిద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచి చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి మాత్రము జనాలైతే భావించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ యొక్క రాజకీయ చాణక్యత వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో. కడిగిన ముత్యం లాగా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా కడిగిన ముత్యం లాగా బయటపడతాడా, లేదంటే ఉద్యమ నాయకుడిగా వచ్చినటువంటి మంచి పేరు ఏదైతే ఉందో, కేసీఆర్ ఎలాంటి వాడైనా మాకు తెలంగాణ తెచ్చాడని చెప్పి తెలంగాణలో ఏ మూలకెళ్ళినా కేసీఆర్ గారి గురించి అయితే మంచిగా చెప్తారు. మొన్న ఓడిపోవడానికి కారణము ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ కేసీఆర్ గారు కానే కాదని చెప్పి మారుమూల గ్రామాల్లో కూడా చెబుతారు. అంతటి పేరు ఉన్నటువంటి కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ కుంభకోణంలో ఇరుక్కొని చెడ్డ పేరు తెచ్చుకుంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. దీనికి సమాధానం చెప్పవలసింది కాలమే కాబట్టి వేచి చూద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.